సిద్ధుగా సిద్ధు అబ్బాయి బీచ్ పేరు వినగానే మనకు వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. అలా స్టార్ట్ అవ్వలేదంటే అలా తీసేయాలి. సరే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బాపట్ల ఇంకా చీరాల బ్రహ్మాండమైన బీచ్లు అయితే మనకున్నాయి. సో అయితే ఏది కంఫర్టబుల్ ఏది ముందుగా అయితే మనం బాపట్ల పక్కన సూర్యలంక ఉంది కదా, సో సూర్యలంక బీచ్కి అయితే మనం వెళ్ళేసాం. సో ఇక్కడ వచ్చేసరికి మంచి మంచి పార్కులు, ఇంకా కాటేజెస్, ఇంకా తోటలు, అంతా బ్యూటిఫుల్ లొకేషన్, చాలా బాగుంది. దారి కూడా చుట్టూ పచ్చని చెట్లతో చాలా బాగుంటుంది. సో మనమైతే ఇప్పుడు సోలోకి వెళ్తున్నాం. సోలోకి వెళ్ళి అక్కడ లొకేషన్స్ అన్నీ చూసి మళ్ళీ నెక్స్ట్ టైం ఫ్యామిలీతో వెళ్ళొచ్చు లేదో ఒకసారి చూసుకుందాం. సో మనం చక్కగా కాలేజ్ చేసి అక్కడ అందరూ కుకింగ్ చేసుకొని సో అక్కడే తినేసి అక్కడే ఎంజాయ్ చేసుకుంటాం. సో ఇది ఎక్కగానే మనకి ఇక్కడ నుంచి మనకి బీచ్ అయితే కనిపిస్తుంది. దాన్ని చూడగానే లోపల వైబ్రేషన్ వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీచ్ పరిస్థితి. సో యాక్చువల్గా అక్కడ గవర్నమెంట్ ఏంటంటే మన ప్రజెంట్ గవర్నమెంట్ మినీ గోవా చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ అలానే కాటేజెస్ అయితే ఇక్కడ నిర్మిస్తున్నారు ప్రజెంట్ ప్రస్తుతానికి. సో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో పూర్తి అవడానికి ఆల్మోస్ట్ ఒక 1 year అయితే పడుతుంది. అలాగే షాపులన్నీ కూడా క్లోజ్ చేసి పక్కకు మార్చారు. ఇప్పుడు ఎదురు కనిపించే బిల్డింగ్స్ అన్నీ కూడా ఒకప్పుడు మనకి చిన్న చిన్న కొట్లు కనిపించే ప్లేసెస్. ఈ పక్కన చూస్తేనేమో కాటేజెస్ అయితే ఏర్పాటు చేసేసారు. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. క్లాక్ టవర్ కూడా కనిపిస్తుంది. అలానే చక్కగా బీచ్లో తాడి చెట్లు. సో ఇది రెనోవేషన్ ప్రాసెస్లో ఉంది. సో మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ అంటారు అని చెప్పారనుకోండి. ఇక్కడ తర్వాత ఇంకా కన్స్ట్రక్షన్ అయితే స్లోగానే జరుగుతుంది. ఇది వచ్చేసరికి బీచ్ ఎప్పుడైనా ఎక్కువ లెవెల్స్లో వచ్చినప్పుడు వాటర్ రాకుండా సో ఒక గోడ అయితే కట్టేశారు. ఇంకా మనకి ఇక్కడ వచ్చేసరికి రెంట్ బెడ్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ ఉన్నారు కదా, సో లోపలికి వెళ్ళి స్నానం చేయవచ్చు, బయటకు వచ్చి లేదు చిన్నపిల్లలు ఉన్నా అలానే బ్యాగ్స్ లాంటి లగేజ్ ఉంటాయి కదా, ఇవి పెట్టుకోవడానికి అయితే వాళ్ళు రెంట్ బెడ్స్ అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు కనిపించే ఎదురు అన్నీ కూడా షాప్స్, ఇక్కడ కాటేజెస్. సో ఇక్కడ వచ్చేసరికి సో మనకి ఎక్కడ లేని ఆనందం ఇస్తుంది. సో అది అందరికీ అనుభవం. సో ఎవరైనా ఒక్కసారైనా బీచ్ అయితే చూడాలనుకుంటారు. అందుకే ఒరిజినల్ సౌండ్ తోటి మీకైతే సో మనం వినిపిస్తున్నాం. సో ప్రజెంట్ అట్మాస్ఫియర్ బాగుంది కాబట్టి బీచ్ చాలా నార్మల్గా ఉంటుంది. సో బీచ్లో మనకి ఇంకా ఆకుపోట్లు అనే 2 ఎమోషన్స్ అయితే వస్తాయి. సో అవి ఈవినింగ్ టైము ఇంకా సాయంత్రం టైము. సో ఇక్కడ నుంచి మనం మూవ్ అయితే కనుక సో చూడవచ్చు. ఇక్కడ కాటేజ్ చేస్తే కడుతున్నారు. సో ఇవే ఇప్పుడు ప్రజెంట్ కట్టబోయే కొత్త బిల్డింగ్స్, రెంట్ షాప్స్. సో అంతకుముందులాగా ఓపెన్ ప్లేస్లు అయితే లేవు. సో ప్రజెంట్ వచ్చేసరికి క్లోజ్డ్ ప్లేసెస్తో వాళ్ళే కట్టేసి రేపు వేలంపాట లాంటిది అనేది పెట్టేసి ఇస్తారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ కూడా పక్కన ఉన్న గ్రౌండ్లోకి మార్చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా పార్కింగ్ ఏరియా. సో ఇది న్యూ బిల్డింగ్స్. సో ఒకప్పుడు తోపుడు బళ్ళు ఇవన్నీ ఉండేవి. సో ఇప్పుడు ఇట్లా మారిపోయింది. సో ఎందుకంటే రెనోవేషన్ చేస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ వచ్చేసరికి సైడ్ పార్కింగ్ ఏరియా సైడ్ మనకి ఎండి చేపలు అయితే పెట్టారు. అలానే ఇంకా కాల్చిన చేపలు కూడా ఇస్తారు. సో ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా, చాలా పెద్ద పార్కింగ్, ఆల్మోస్ట్ ఒక 100 acres అని చెప్పారు. సో అక్కడ కూడా కొన్ని షాపులు అయితే పెట్టేశారు. వాళ్ళే ఓన్గా చేసుకున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడైతే ఏవైతే ఆట వస్తువులు పిల్లలు ఉంటారు కదా బీచ్లో ఆడుకోవడానికి బాల్స్ ఇలాంటివన్నీ, సో ఇవైతే అక్కడ అమ్మటానికి పెట్టేశారు అనమాట. సో ప్రస్తుతానికి అంత నీట్గా అయితే లేదు అక్కడ ఉన్న ప్లేస్, కానీ బీచ్ మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడ మనకి కావాల్సిన అన్ని కొనుక్కోవచ్చు. ఇక నేను ఆలోచించకుండా నేనైతే ఫ్యామిలీ తీసుకొని నెక్స్ట్. సో సిద్ధు, నేను ఇంకా సితారా వచ్చేసాం. సో సిద్ధు అయితే మంచి ఖుషి అనమాట. ఫస్ట్ టైం నేను అంతా ఎంజాయ్ చేయటం. సో సిద్ధునే కాదు, ఆ ఏజ్ పిల్లలు ఎవరైనా సరే ఎంజాయ్ చేయడానికి ఈ సూర్యలంక బీచ్ అయితే ప్రజెంట్ నాకు ఇప్పుడైతే బాగానే ఉంది. ఎందుకంటే ఇంకా మనం చీరాల బీచ్ ఇంకా మనం వెళ్ళలేదు కాబట్టి, సో చీరాల కూడా చూసిన తర్వాత ఈ రెండింటిలో ఏది బెస్ట్ మనం డిసైడ్ చేసుకున్నాం. చూడాలంటే పార్ట్ 2లో పెట్టాము. ఈ పార్ట్ 1 వచ్చేసరికి సూర్యలంక బీచ్ గురించి అట్లా కాదు. ప్రజెంట్ ఏంటంటే ఇది చాలా చేపలకి వేటకి వెళ్ళకూడదనే చెప్పిన టైం. ఎందుకంటే చేపలు ఇప్పుడు గుడ్లు పెట్టే స్టేజ్లో ఉంటాయంట. సో వీళ్ళు వల్ల చిన్నపిల్లలు అయితే దొరికేసి సో అంటే ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. ఇంకా సితారా కూడా ఫుల్ ఖుషి. సో అయితే ఇక్కడ సాల్ట్ వాటర్ కాబట్టి పిల్లలకి కొంచెం లోపలికి తీసుకెళ్ళకుండా
సో బయటే ఆడిస్తే బెటరు, ఎందుకంటే సాల్ట్ వాటర్ నోట్లో పోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే పిల్లలు చెప్పలేరు, అలానే కొంచెం ఇబ్బంది పడతారు. సో అనుకోకుండా ఆ రోజు వర్షం అయితే పడిపోయింది. సో పైన ఏమో స్వీట్ వాటర్, కింద ఏమో సాల్ట్ వాటర్. నాకైతే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో అక్కడ వర్షంలో తడుచుకుంటా ఫస్ట్ టైం బీచ్ అయితే ఎంజాయ్ చేస్తాం. సో ఇది ఒక బ్యూటిఫుల్ ఎమోషన్. సో మేమైతే ఫస్ట్ టైమే బీచ్లో వాన పడటం అలా రావటం. సో చాలామంది చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికైతే వచ్చారు అట్లానే ఎంజాయ్ చేయడానికి. సో దారిలో కూడా కుకింగ్ సెక్షన్ ఉంది, అట్లానే ఓకే అంతా అంటే కంఫర్టబుల్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఇక్కడున్న మైనస్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రెన్యువేషన్ జరుగుతుంది కాబట్టి కొంచెం ఊడి చేశారు. ఇట్లా స్టాండర్డ్ హౌస్ లేవు, వర్షం పడితే ఇట్లా ఈ చేపలు అలాంటి సేవ్ చేసుకోవటం వాళ్ళకి కొంచెం వ్యాపారస్తులకు కష్టమే. సో మనకి చేపలు కూడా ఇక్కడ చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. ఇక్కడ ఒక్కొక్క చేప వచ్చి అంత పెద్ద చేప కూడా మనకి 30 రూపాయలు చెప్తుంది కదా, మనం మాకు 100కి 3 ఇచ్చారనమాట. సో టేస్ట్ వచ్చేసరికి బాగా అంటే ఇక్కడే పక్కనే టిఫిన్ జరుగుతుంది కాబట్టి సో మనకి ఏంటంటే తక్కువ కాస్ట్ దొరుకుతుంది. అలానే వాళ్ళే మనకి బాగా మనం ఎంత మోతాదులో రోస్ట్ చేయమంటే అంత మోతాదులో రోస్ట్ చేస్తారు. దాని పక్కనే కూడా మనకి ఎండి చేపలు అయితే దొరుకుతాయి, పీతలు, రొయ్యలు, ఇంకా మెత్తలు, ఇలా కడ్డీ చేపలని, ఇంకా రొయ్య పొట్టు, ఇలాంటివి చాలా అయితే మనకి పక్కన కనిపిస్తాయి. సో వీటిని మనం తక్కువగా వస్తాయి కాబట్టి ఇక్కడైతే కొనేయచ్చు. సో అక్కడ బామ్మ చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా అక్కడ కాలనీ వాళ్ళే ఉప్పు నీళ్ళను వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆ ఎండబెట్టి చేపల్ని వాళ్ళే ఓన్గా తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సో బీచ్కి వెళ్తే మాత్రం కంపల్సరీగా చేపలు కొంటూ మర్చిపోవద్దు. సో ఇవి ఎన్నాళ్ళైనా స్టోర్ అయి ఉంటాయి. సో ఎందుకంటే వీటిని ఎక్కువ కాలం మనం ఈజీగా ఇంటి దగ్గర స్టోర్ చేసుకోవచ్చు, పచ్చి చేపలు ఎక్కువ స్టోర్ కాబట్టి. మా సిద్ధు అయితే చక్కగా కాసేపు ఆ బామ్తో బేరం ఆడి కొన్ని చేపలు అయితే మేము కొన్నాం. సో అవి మనం రెగ్యులర్గా వస్తూనే ఉంటాం కాబట్టి వీళ్ళంత తక్కువలోనే మనం తీసుకెళ్ళాం. సో ఇట్లా మనకి కావాల్సిన చేస్తాము. ఇంకా తర్వాత చూసుకుంటే ఇక్కడ మెయిన్ వచ్చేసరికి ఇది పేమెంట్ బిల్లు. సో ఇక్కడ మనం వెళ్ళగానే ఇంత అమౌంట్ అని ఛార్జ్ తీసుకొని సో అక్కడ మనం ఉండొచ్చు. సో అలా మన బీచ్లో ఇలా ఇంతవరకు కావాలంటే అంతవరకు ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ టైం మాత్రం కొంచెం ఎర్లీగానే పంపిస్తున్నారు. సో ఇంకా లోపల కొన్ని కర్రలు కట్టేసి అంటే పర్మిట్ లిమిట్ దాటి ఎక్కువ దూరం పాడట్లేదు. ఎంజాయ్ చేయడానికి అయితే నాకు ఇది మంచి ప్లేస్గానే అనిపించింది. సో తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం సూర్యలంక రామాపురం బీచ్ చూసి సో మన ఫైనల్ రిపోర్ట్ అయితే ఇద్దాం. ప్రస్తుతానికి అయితే బాయ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.